హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే నుంచి సండే వ్లాగ్ అనమాట. మేమైతే ఊరికైతే బయలుదేరుతున్నాం మా అత్తగారింటికి. మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసి అక్కడైతే బస్సు ఎక్కి అయితే వెళ్తాము. ఆరంగర్కి వెళ్ళామంటే చాలా రష్ ఉంటుంది. అలాగే చూడండి, మదీనా నుంచి అయితే వెళ్తున్నాము. ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. శ్రావణ మాసం కదా, అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కదా. చాలామంది అయితే షాపింగ్కి అయితే వచ్చారనుకుంటా. చాలా పబ్లిక్ ఉన్నారు. అలాగే మేమైతే బస్ స్టాండ్లో అయితే తినడానికైతే బనానా చిప్స్, సమోసాలు అయితే తీసుకున్నాము. సండే అయితే మా పార్లర్లో పెళ్ళి ఉంది అనమాట ఊర్లో, అందుకే వెళ్తున్నాము. సెకండ్ సాటర్డే సండే కదా, అందుకే పిల్లల్ని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము. ఊరికి వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. మా అత్తయ్య అయితే వంట చేసి అయితే పెట్టింది. టమాటా చట్నీ అలాగే రైస్ అయితే వండేసి పెట్టిందనమాట. తర్వాత నెక్స్ట్ డే సండే రోజు అయితే మీకు చూపిస్తున్నాను. మా కిచెన్ చూడండి, ఊర్లోదనమాట. మేమైతే టీతో అయితే డే అయితే స్టార్ట్ చేసాము. మా అత్తగారి ఇల్లు అయితే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే పెరట్లో అయితే చాలా చెట్లు ఉంటాయి. ఉదయాన్నే పిట్టల సౌండ్ వస్తూ చాలా హాయిగా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇటువంటి సౌండ్స్ అనేవి అస్సలు వినపడవు కదా. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మేమైతే టీ అయితే ఉదయాన్నే బయట కూర్చొని అయితే తాగుతాము. చూడండి, మా అత్తయ్య మా మామయ్య అనమాట. వీళ్ళైతే ఫస్ట్ టైం అయితే వీడియోలో కనిపిస్తున్నారు. అందరూ టీ కోసం అయితే బయట అయితే వెయిట్ చేస్తున్నారు. మేమైతే టీ అయితే చేసేసి మా అత్తయ్యకి అయితే ఇచ్చేసాను. తనైతే టీ అయితే పోసేసి అందరికి ఇచ్చింది. మేమందరం అయితే కలిసి టీ అయితే హ్యాపీగా తాగుతామన్నమాట. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ముచ్చట్లు పెట్టుకుంటూ తాగాము. తర్వాత మా ఇల్లంతా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కిచెన్. అలాగే కిచెన్లోనే దేవుని రూమ్ వచ్చింది మాకు. నెక్స్ట్ అయితే బెడ్రూము. మేమైతే ఇందులోనే బీరువాలు అలాగే మా సామాన్లు మొత్తం పైన అయితే కట్టేసి పెట్టేశాము. చూడండి, బియ్యం సంచులు కూడా ఇక్కడే పెట్టేస్తాము. మాది బీరువా అయితే ఇక్కడే పెట్టేశాము. అందుకే హైదరాబాద్లో బీరువా అయితే కనపడదు మీకు. తర్వాత కూలర్ కూడా పెట్టేశామన్నమాట ఇక్కడే. ఈ డిజైన్ సెల్ఫ్లో అయితే గిఫ్ట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అందులో 3 గిఫ్ట్లు నావే అండి. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో నాకైతే వచ్చాయి. తర్వాత మా పిల్లప్పుడు ఫొటోస్ చూడండి, మా పెద్దబాబు ఫోటో అలాగే టీవీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నేనైతే మీకు బయట చూపిస్తున్నాను చూడండి. ఇదంతా సీసీ రోడ్డు. ఇలా స్ట్రైట్గా అయితే రావాలి. కాలేజ్ రోడ్ సైడ్ ఉంటుంది మాదైతే. ఇప్పుడు మీకు ఇల్లు అయితే బయట నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం మా ఇల్లు అనమాట, ఊర్లో మా అత్తగారి ఇల్లు. నిన్న మొన్ననే కాంపౌండ్ కట్టామండి, అందుకే పెయింట్ అయితే వేయలేదు. గేట్ కూడా పెట్టేశామన్నమాట. నెక్స్ట్ మా పెరట్లో పక్కల ప్లేస్ ఉంటుందన్నమాట, చాలా పెద్ద ప్లేసు. అందులో అయితే మొత్తం చెట్లు అయితే ఉంటాయండి. మందారం చెట్టు, అలాగే మామిడి చెట్లు, జామ చెట్లు, మునక్కాయల చెట్టు, అలాగే చామంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ అన్నీ అయితే చాలా ఉంటాయి. ఇక్కడే మాకు బయటే సంప అయితే ఉంటుంది. వాష్ ఏరియా కూడా బయటనే ఉంటుంది. చూడండి, గుత్తులుగా ఈ పింక్ కలర్ ఫ్లవర్ చెట్టు కూడా ఉంటుంది. ఈ చెట్టు పేరు మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చామంతి చెట్లు కూడా ఉన్నాయన్నమాట చాలా. నాకైతే టైము సరిపోలేదన్నమాట ఇదంతా వీడియో తీయడానికి. అలాగే ఇంట్లో వంట అయితే చేసేసుకున్నాము. ఉదయమే తినేసి మేమైతే పెళ్ళికైతే వెళ్తున్నాం కదా ఈరోజు. ఇంకా క్లియర్గా మీకు తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. ఈ వీడియోలో అయితే కుదరలేదు. చూడండి, మా పెరట్లో అయితే చెట్లు చాలా అయితే ఉంటాయండి. కనకాంబరం చెట్లు కూడా ఉంటాయి. వాటిని తెంపుకొని మేమైతే ఫ్లవర్స్ అయితే పెట్టుకునే వాళ్ళము. మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఓకే చేసి పక్కన ఆల్ అనేది వస్తుంది. దానిపైన ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. మేమైతే పెళ్ళి చూసుకొని అటు నుంచి అటే హైదరాబాద్ వెళ్దామని అనుకున్నాము. అందుకే ఇవన్నీ అయితే మా అత్తగారు అయితే మాకైతే రెడీ చేసి అయితే పెడుతున్నారు. మునగా చెట్టు ఉందని చెప్పాను కదా, మునగాకు అలాగే కరివేపాకు, మునక్కాయలు అయితే తెంపుకొచ్చామండి. అన్నీ అయితే పెట్టేసుకున్నాము. అలాగే లగేజ్ కూడా సర్దుకున్నాము. తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. అందరము తినేసి మేమైతే పెళ్ళికైతే వెళ్తున్నామని చెప్పాము కదా. అయితే మేమైతే ఇంటి బయట కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ తర్వాత మేమైతే పెళ్ళికైతే వెళ్ళాము. బిజినపల్లి ఫంక్షన్ హాల్లో పెళ్ళి ఉందన్నమాట. మా అత్తయ్య మా అమ్మయ్యతో అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మేమైతే బస్కి అయితే వచ్చేసాము. బిజినపల్లిలో ఫంక్షన్ హాల్లో పెళ్ళి.
కాబట్టి మేమైతే కరెక్ట్ ముహూర్తానికైతే ఫంక్షన్ హాల్కైతే వచ్చేసాము. మా పాలోళ్ళు మా అత్త వాళ్ళ కొడుకు అనమాట, మరిది వరుస అవుతాడు. అయితే తన ఆర్మీ జాబ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే మ్యారేజ్ అయితే అవుతుంది. మేము మా చుట్టుపక్కల మా అత్త వాళ్ళతో అందరితో కలిసి అయితే ఇక్కడ పెళ్ళికైతే వచ్చేసాము. చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత కలిసాం కదా వాళ్ళతో. చాలా హాయిగా అయితే మాట్లాడుకున్నాను. ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు ప్రతి పెళ్ళికైతే అటెంప్ట్ అయ్యేవాళ్ళము. ఇప్పుడైతే అస్సలు కుదరడం లేదు. మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఒక పెళ్ళికి వస్తే ఇంకొకటైతే క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. దూరం ఉంటే అలాగే జరుగుతుంది కదా, మాకు కూడా అలాగే జరిగిందండి. కాబట్టి మేమైతే ఒక్కొక్క దానికే అటెండ్ అవుతున్నాం అన్నమాట. మా అత్తయ్య వాళ్ళైతే మీరైతే ప్రతి పెళ్ళికి వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అయితే చూడంగానే చాలా సంతోషించారనమాట. అంతే కదా, దూరం ఉన్నప్పుడు ఏదో ఒకదానికే వెళ్ళాల్సి వస్తుంది కదా. ఈ పెళ్ళికైతే చాలామంది అయితే వచ్చారండి. ఆల్మోస్ట్ మా పాలోళ్ళు మా చుట్టాలు అందరైతే వచ్చేసారనమాట. చూడండి పెళ్ళైతే అయిపోయింది. అందరం అక్షంతలు వేసి చల్లగా ఉండండి అని చెప్పేసి అయితే బ్లెస్ చేస్తున్నాము. తర్వాత మేమైతే ఫొటోస్ అయితే దిగేసామండి. మా అత్తమ్మ, మా మామయ్య, నేను, మా పిల్లలు అందరం కలిసి అయితే వచ్చేసాము పెళ్ళికి. పెళ్ళైతే అయిపోయింది. తర్వాత మేమైతే తింటున్నాము. ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, అలాగే మటన్ కర్రీ, సాంబార్, పెరుగన్నం అనమాట. చూడండి మేమందరం మా సిస్టర్ తోటి అలాగే మా అత్తయ్య తోటి అందరితో కలిసి అయితే తింటున్నాము. తర్వాత మేమైతే బిజినపల్లిలో బస్ అయితే ఎక్కేసి రిటర్న్ అయితే వచ్చేసామండి. హైదరాబాద్కి అయితే వచ్చేసాము. నైట్ అయిందనమాట మాకు వచ్చేసరికి. నేనైతే చిక్కుడుకాయ ఎగ్ కర్రీ చేశాను, అలాగే రైస్ అయితే వండేసాను. మేమైతే తినేసామండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.